హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మెనూ మ్యాజిక్. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే 2 ఇయర్స్ బేబీస్ కిడ్స్ రొటీన్ అండి. డైలీ రొటీన్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. 1 to 2 ఇయర్స్ వాళ్ళ ఎవరికైనా యూజ్ అవుతుంది. 2+ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. 3 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది. అందరు బేబీస్ ఒకేలా ఉండరండి. కొంచెం డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఒక్కొక్కరికి సాలిడ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు, ఒక్కొక్కరు లిక్విడ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తాగుతారు. సో దట్ మనము దాన్ని చూసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు మిల్క్ ఎక్కువ తాగితే మిల్క్ ఇవ్వడము, సాలిడ్స్ ఎక్కువ తీసుకుంటే సాలిడ్స్ పెట్టడము, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ ఒక టిప్ షేర్ చేసుకుంటానండి. బేబీస్ మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ ల్యూక్ వామ్ వాటర్ ఇస్తే వాళ్ళకి స్టమక్ క్లీన్ అవుతుందండి. స్టమక్ క్లీన్ అయితే వాళ్ళకి ఆకలి వెంటనే వేస్తుంది. బేబీస్కి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే 1 to 2 ఇయర్స్ బేబీ వాళ్ళకి మిల్క్ 2 to 3 టైమ్స్ ఇవ్వచ్చండి. మీల్స్ 3 మీల్స్ ఏ డే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. స్నాక్స్ వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అండి. మిల్క్ ఇచ్చేటప్పుడు ఒక టిప్ చెప్తానండి. మిల్క్లో షుగర్ అవాయిడ్ చేసేసేయండి. షుగర్ ప్లేస్లో హనీ అయినా జాగ్రీన్ అయినా రీప్లేస్ చేసుకోండి. జాగ్రీలో ఐరన్ చాలా ఉంటుందండి, చాలా మంచిది కిడ్స్కి. హనీ కూడా చాలా మంచిదండి. షుగర్ మాత్రం అవాయిడ్ చేసేసేయండి. వాళ్ళు లేచే టైము 7-7:30 ఆ టైంకి లేచేటట్టు ప్లాన్ చేసుకుంటే మీల్స్ అన్నీ కరెక్ట్గా వెళ్తాయండి. మీల్కి గ్యాప్ ఇస్తేనే మంచిది. బేబీస్కి కంపల్సరీ మిల్క్ ఆఫర్ చేయాలండి. మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ మిల్క్ కంపల్సరీ ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేవాళ్ళు బ్రెస్ట్ మిల్క్, ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళు ఫార్ములా మిల్క్, హోల్ మిల్క్ ఇచ్చేవాళ్ళు హోల్ మిల్క్ అండి. హోల్ మిల్క్లో కౌ మిల్క్ ఇవ్వచ్చు, బఫెలో మిల్క్ ఇవ్వచ్చు. 1 గ్లాస్ మిల్క్ ఇస్తే చాలా మంచిదండి. మిల్క్లో కాల్షియము, ప్రోటీను, వైటమిన్ డి ఎక్కువ ఉంటాయండి. ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. డైలీ మిల్క్ తాగడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా పెరుగుతారండి. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి 8:30 to 9 AM అండి. మార్నింగ్ ఒకవేళ వాళ్ళు లేట్గా లేస్తే మిల్క్ స్కిప్ చేసేసి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయచ్చండి. ఆ మిల్క్ 11:30 ఆ టైంకి స్నాక్ టైం, మిడ్ మార్నింగ్ స్నాక్ టైంలోనో ఏదో ఒక టైంలో ఆ మిల్క్ ఇవ్వచ్చండి. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వచ్చేసి దోశ, ఇడ్లీ, ఓట్స్ కిచిడి, దలియా ఉప్మా, సూజీ ఉప్మా, సేమియా ఉప్మా, రాగి మాల్ట్, ప్యాన్ కేక్స్, బ్రెడ్, కార్న్ఫ్లేక్స్ మిల్క్లో వేసి ఇవ్వచ్చండి. ఒకవేళ బేబీస్ లేట్గా లేచారు అంటే డైరెక్ట్గా మిల్క్లో కార్న్ఫ్లేక్స్ వేసి ఇచ్చేయచ్చు. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో ఎగ్స్తో ఏం పెట్టచ్చు అంటే బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వచ్చండి, స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇవ్వచ్చు, ఎగ్ దోశ ఇవ్వచ్చు, ఎగ్తో పొంగనాలు చేయొచ్చు, బ్రెడ్ ఆమ్లెట్ వేయచ్చు, చీజ్ ఆమ్లెట్ వేయచ్చు. ఎగ్స్తో చాలా చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్ టైం అండి. మిడ్ మార్నింగ్ స్నాక్ టైం 11 to 11:30 లోపు ఇచ్చేసేయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 hours గ్యాప్ ఇవ్వాలండి. మెయిన్ మీల్కి 2 hours కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలి. స్నాక్స్ లాంటి వాటికి 1-1.5 hour మినిమం గ్యాప్ ఇవ్వాలి. మినిమం గ్యాప్ ఇస్తేనే వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది. మిడ్ మార్నింగ్ స్నాక్స్ వచ్చేసి చాలా లైట్గా ఇవ్వాలండి. చాలా స్మాల్ పోర్షన్స్ ఇవ్వాలి. వాళ్ళకి అలవాటు చేయడానికి నట్స్ లేకపోతే 1 కుకీ, రస్క్ ఏదైనా 1 ఇవ్వడం బెటర్ అండి. నట్స్ అయితే ఒక 2 డేట్స్ లేకపోతే 2 బాదం, 2 పిస్తా ఏదైనా అలా చిన్నవి వాళ్ళకి ఫింగర్ ఫుడ్స్ లాగా స్నాక్స్ టైంలో అలవాటు చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ మీల్ అండి. లంచ్ 1-1:30 లోపు ఫినిష్ అవ్వాలండి, లేదంటే మళ్ళీ పిల్లలు పడుకోవడానికి లేట్ అయిపోతుంది. నెక్స్ట్ లంచ్లో ఆప్షన్స్ ఏంటి అంటే రైస్ పెట్టొచ్చు అండి, కిచిడి పెట్టొచ్చు, ప్లెయిన్ కిచిడి పెట్టొచ్చు, కర్డ్ రైస్ పెట్టొచ్చు, చపాతీ, పరాటా, వెజ్ కిచిడి. రైస్తో మనం ఏ కర్రీ చేసుకున్నా ఆ కర్రీతో రైస్ పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాప్ టైం అండి. నాప్ టైము 2 o'clock అప్రాక్సిమేట్గా. లంచ్ చేసిన తర్వాత మినిమం 1/2 hour అయినా గ్యాప్ తీసుకోవాలండి. గ్యాప్ తీసుకున్న తర్వాత అప్పుడే పడుకోబెట్టాలి. వాళ్ళు పడుకునే టైము కొంతమంది 2 hours పడుకుంటారు, కొంతమంది 1 hour పడుకుంటారు.
నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ టైం అండి. 5 to 5:30 లోపు ప్లాన్ చేసుకోవచ్చండి. వాళ్ళు లేచిన వెంటనే ఇవ్వకుండా కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళకి బాగా ఆకలేస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు, స్మూతీస్ ఇవ్వచ్చు, మిల్క్ షేక్స్ ఇవ్వచ్చు, ప్లెయిన్ యోగర్ట్, ఫ్లేవర్డ్ యోగర్ట్, బాయిల్డ్ స్వీట్ కార్న్, హోమ్ మేడ్ బిస్కెట్స్, మఫిన్స్, ప్యాన్ కేక్స్, రాగి మాల్ట్ కూడా ఇవ్వచ్చండి. హోమ్ మేడ్ అన్నీ ఇస్తే మంచిది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మీల్ అండి. లాస్ట్ మెయిన్ మీల్ డిన్నర్ టైము 7:30 to 8 లోపు. డిన్నర్ కొంచెం ఎర్లీగా ఇవ్వాలండి, లేదా డైజెషన్ అవ్వదు. డిన్నర్ ఆప్షన్స్ వచ్చేసి వెజిటేబుల్ దలియా ఉప్మా చేయొచ్చండి, ఓట్స్తోనూ సుజీతోనూ, రైస్ విత్ వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, మనం ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీతో రైస్ పెట్టవచ్చు, కిచడీస్ పెట్టవచ్చు. బిఫోర్ గోయింగ్ టు బెడ్ మిల్క్ ఇవ్వచ్చండి. డిన్నర్ కొంచెం ఎర్లీగా పెట్టేస్తే మిల్క్కి ప్లాన్ చేసుకోవచ్చండి. మిల్క్ ఇస్తే వాళ్ళు నైట్ అంతా చక్కగా పడుకుంటారండి, లేదంటే వాళ్ళకి ఆకలేసి మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మిల్క్లో హనీ యూస్ చేస్తే పిల్లలు చాలా బాగా పడుకుంటారండి, వాళ్ళకి నిద్ర చాలా మంచిగా పడుతుంది. బెడ్ టైం వచ్చేసి 9 to 9:30 లోపు పడుకోబెట్టేస్తే వాళ్ళు ఎర్లీగా లేవడానికి ఛాన్స్ ఉంటుందండి. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఫుడ్ క్వాలిటీ అండి. క్వాంటిటీ ఎక్కువ తినాలి అనుకోకండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తే క్వాంటిటీ సరిపోతుంది. వాళ్ళకి ఎక్కువ ఫుడ్ వెరైటీస్ చేసి పెడుతూ ఉంటే డిఫరెంట్గా చేసి పెడుతుంటే బాగా ఇంట్రెస్ట్గా తింటారండి. మార్నింగ్ చేసింది ఆఫ్టర్నూన్ పెట్టొద్దు, ఆఫ్టర్నూన్ పెట్టింది నైట్ పెట్టకుండా వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు మంచిగా న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి, మంచిగా పెరుగుతారు. బేబీ స్లీపింగ్ అవర్స్ అండి మస్ట్గా 11 to 14 అవర్స్ మస్ట్గా ఉండాలండి, ఇంక్లూడింగ్ డే నాప్స్తో కలిపి. మొత్తం డే అంతట్లో వాళ్ళు 11 to 14 అవర్స్ పడుకోవాలండి. కొంతమంది పిల్లలు డేలో 2 times పడుకుంటారు, కొంతమంది డేలో 1 time పడుకుంటారు, నైట్ అంతా పడుకుంటారు. సో మొత్తం అంతా 11 to 14 అవర్స్ ఉండాలి. నేను షేర్ చేసుకున్న ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మెనూ మ్యాజిక్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.